వినాయక చవితి అనగానే హైదరాబాద్లో గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. బడా గణేష్ ను చూడడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. మహాగణపతి ఎంత ఫేమసో బాలాపూర్ లడ్డు అంతే ఫేమస్. బాలాపూర్ గణపయ్య లడ్డు వేలంపాట హోరాహోరీగా సాగుతుంటుంది. బాలాపూర్ లడ్డు వేలంపాట చూసేందుకు వేలాది మంది తరలి వస్తారు. బాలాపూర్ గణేష్ లడ్డు ధర ప్రతి ఏటా పెరుగుతూ పోతోంది. గత ఏడాది 27 లక్షలు పలికింది. ఈసారి ఎంత పలుకుతుందన్నది ఆసక్తిగా మారింది. అయితే ఈసారి బాలాపూర్ లడ్డు వేలంపాట ప్రక్రియను నిర్వాహకులు మార్చేశారు. ముందుగా డబ్బును డిపాజిట్ చేస్తేనే వేలంపాటలో పాల్గొనే ఛాన్స్ ఇవ్వనున్నారు. బాలాపూర్ గ్రామస్తులతో పాటు వేలంలో పాల్గొనాలనుకునే వాళ్లంతా గతేడాది లడ్డు వేలం విలువ అయిన 27 లక్షల రూపాయలను వేలానికి ఒకరోజు ముందు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. అలా డిపాజిట్ చేసి పేరు నమోదు చేసుకున్న తర్వాతే వేలంపాటలో పాల్గొనాలన్నది ఈసారి రూల్. ఇక కొత్తగా వచ్చిన వేలంపాట మీద మారిన రూల్స్ పై మా ప్రతినిధి రవితేజ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు లైవ్ లో. రవితేజ, అద్భుతమైనటువంటి ఘట్టం ఆరంభం కారణమవుతుంది. బాలాపూర్ లడ్డు వేలం ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా చివరి రోజు కావడంతో అన్ని ఏర్పాట్లని దగ్గరుండి సమీక్షిస్తూ ఉన్నారు. రేపు వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, జీహెచ్ఎంసీ, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ సైతం ఇంతకుముందు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలుసుకొని రేపు వేలంపాట సందర్భంగా ఎన్ని వేల మంది ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు, వాళ్ళకి ఏ రకమైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు, వచ్చే విషయంలో పోయే విషయంలో ఎలాంటి ఇక్కట్లు లేకుండా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా బాలాపూర్ లడ్డుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి అంశం కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఈ లడ్డు వేలంపాట ఎలా సాగుతుంది, ఎవరెవరు పార్టిసిపేట్ కాబోతా ఉన్నారు, ఈసారి లడ్డం ఎంత వేలానికి పోబోతుంది అనే దానిపై కూడా వేలానికి సంబంధించినటువంటి అంశం అద్భుతమైనటువంటి ఘట్టం ఏర్పాటు కాబోతా ఉంది. కొన్ని గంటల్లో ఆ లడ్డు వేలం ప్రక్రియ స్టార్ట్ కాబోతా ఉంది. ఒకసారి పూర్వం లడ్డు వేలానికి సంబంధించినటువంటి టైం టేబుల్ పట్టికని పరిశీలిద్దాము. నెంబర్ 1 నుంచి మొదలుకొని 30 వరకు ఇయర్లీ ఎవరెవరు కొనుగోలు చేశారనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ నెంబర్ 1 సీరియల్ నెంబర్లో 1994కి చెందినటువంటి కొలాన్ మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి 450 రూపాయలతో స్టార్ట్ అయింది ఈ లడ్డు వేలం అనేది. రెండోది 1995లో కొలాన్ మోహన్ రెడ్డి అనే అదే వ్యక్తి 4,500కు ఈ లడ్డును కొనుగోలు చేశాడు. మూడో వ్యక్తి సేమ్ అదే కొలాన్ మోహన్ రెడ్డి 18,000కు ఈ లడ్డుని కైవసం చేసుకున్నారు. నాలుగో వ్యక్తి కొల్లాన్ కృష్ణారెడ్డి 28,000కు దీన్ని కైవసం చేసుకున్నారు. మళ్ళీ ఐదో వ్యక్తి కొల్లాన్ మోహన్ రెడ్డి 51,000కు ఈ లడ్డుని కైవసం చేసుకున్నారు. ఆరవ సీరియల్ నెంబర్ వచ్చేసి కల్లెం అంజిరెడ్డి 65,000కు ఈ లడ్డుని కైవసం చేసుకున్నటువంటి టేబుల్ మనకు కనబడతా ఉంది. 2000లో కల్లెం ప్రతాప్ రెడ్డి 66,000, జి రఘునందన్ చారి 85,000, కందడ మాధవరెడ్డి 1,35,000, చిగురింత బాలరెడ్డి 1,55,000, కొలాన్ మోహన్ రెడ్డి 1,01,000 రూపాయలు, తర్వాత ఇబ్రాహిం శేఖర్ 2,08,000, చిగురింత తిరుపతి రెడ్డి 3 లక్షలు, రఘునందన్ చారి 4,15,000, కొలాన్ మోహన్ రెడ్డి 5,07,000, సరిత 5,10,000. తర్వాత 17వ విషయానికి వస్తే 2010లో కొడాలి శ్రీధర్ బాబు 5,35,000. 18వ సీరియల్ నెంబరు 2011లో కొలాన్ బ్రదర్స్ 5,45,000. 19 సీరియల్ నెంబర్ 2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి 7,50,000. 20వ సీరియల్ నెంబర్ 2013లో తీగల కృష్ణారెడ్డి, అప్పట్లో బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తీగల కృష్ణారెడ్డి 9,26,000. 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి 9,50,000. 2017లో కల్లెం మదన్ మోహన్ రెడ్డి 10,32,000. 2016లో కందడి స్కైలాబ్ రెడ్డి 14,65,000. 2017లో నాగం తిరుపతి రెడ్డి 15,60,000. 2019లో కొలాన్ రామరెడ్డి 17,60,000. 2020 కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి లడ్డు అంకితం చేస్తా ఉన్నామన్నట్టుగా కూడా అప్పుడు కరోనా సమయం కాబట్టి ఈ కరోనా సమయంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి
చంద్రశేఖరరావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ కి ఈ లడ్డు అంకితం చేస్తామన్నట్టుగా నిర్వాహకులు ఆ నిర్ణయాన్ని తీసుకొని 2020లో కేసీఆర్ కి ఈ లడ్డు అంకితం చేయడం జరిగింది. 2021 రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ ఏపీ మర్రి శశాంక్ రెడ్డి 16,90,000. 2022లో వంగేటి లక్ష్మారెడ్డి 24,60,000. 2023లో దాసరి దయానంద్ రెడ్డి 27 లక్షలు. 2023 లాస్ట్ మొత్తం 30 మంది ఈ లడ్డుని కొనుగోలు చేసినటువంటి పట్టికను మనం చూసాము. 2024లో ఎంత ఈ లడ్డు వేలం కాబోతోంది అనే దానిపై మాత్రం ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు. ఈసారి బాలాపూర్ గణనాథులు కొత్త రూల్స్ ని తీసుకొచ్చారు. గత డబ్బులన్నీ కూడా వేలంలో ముందస్తుగానే డిపాజిట్ చేసిన తర్వాత ఈ వేలంకి రావాలనేది పై మాత్రం నిర్వాహకులు కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చారు. రేపు కూడా ఇప్పటికీ ఉదయం చెప్తున్నటువంటి నిర్వాహకుల లెక్కల ప్రకారంగా మొత్తం 16 మంది వేలం పాడడానికి సిద్ధంగా ఉన్నారు. నూతనంగా మరో 6 మంది ఈ లడ్డు వేలం కోసం వచ్చారు అనే దానిపై కూడా మండప నిర్వాహకులు చెప్తా ఉన్నారు. సో ఉదయం నుంచి కూడా ఇక్కడ భక్తుల కోలాహలం కొనసాగుతా ఉంది. భక్తులందరూ కూడా బాలాపూర్ గణనాథుని దర్శించేందుకు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ నలుమూలల ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. భక్తులతో మాట్లాడించి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. మీరందరూ కూడా రామ మందిర ఆకారంలో ఉన్నటువంటి అవుట్లెట్ ని, ఆ డిజైన్ ని చూడడానికే ప్రత్యేకంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మహేశ్వరం నుండి వచ్చినాను. మా కాన్స్టిట్యున్సీ మహేశ్వరం నుండి రామ మందిరం ఆకారంలో ఉంది, చూద్దామని చాలా దూరం నుండి వచ్చాను. ఇప్పుడు లేదు, తీసేసిండ్రు. అదే వెతుకుతా ఉన్నా నేను. అది చెప్తున్నారు తీసేసిండ్రు అని చెప్తున్నారు. కొంచెం బాధేసింది నాకు. ఎంత చూడలేదు, ఉంటుంది కదా అని అనుకోని నేను ఈ రోజు వచ్చాను. లాస్ట్ రోజు వచ్చినా నేను. చాలా మిస్ అయిపోయాను నేను. ఈ మందిరం ఒక్కటేలాగుందనే వచ్చినా నేను. అంత దూరం వెళ్లాల్సిన పని లేదు, ఇక్కడ వచ్చి చూడొచ్చు అంటే నేను చూడడానికి వచ్చాను. కానీ చాలా మిస్ అయ్యాను. చాలా బాగా జరిగింది. చాలా అందంగా ఉన్నాడు. చాలా అందంగా అంటే అందంగా ఉన్నాడు. బాలాపూర్ అంటే ఎప్పుడైనా చాలా గ్రేటే కదా. బాలాపూర్ అంటే బాలాపూర్ లాగానే ఉన్నాడు. అది రైట్. రామ్ మందిరం సంబంధించినటువంటి ఫ్యామిలీ తోటి విజిట్ అయినట్టున్నారు. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు కానీ ఇక్కడ గణనాథుడు? చాలా బాగున్నాయండి ఏర్పాట్లు. మేము ఫస్ట్ టైం వచ్చాం ఇక్కడ. మేము పటేల్ కూడా శ్రీ ఎస్ఎస్సి కాలనీ నుంచి వచ్చాం. సో దిస్ ఇస్ ఫస్ట్ టైం. చాలా బాగుంది. ఇంత ఫేమస్ అని మీకు తెలుసా బాలాపూర్? తెలుసు, కాకపోతే మాకు టైం దొరకలేదు. ఇప్పుడు టైం దొరికింది. బట్ వి మిస్డ్ ద అయోధ్య సెటప్ అంతా. బట్ వెరీ ఎగ్జైటింగ్. హాలిడే వరుస కాబట్టి ఎగ్జాక్ట్లీ. ఎలా ఉన్నారు లోపల? చాలా బాగుంది. చాలా హైలైట్ గా ఉంది. మొత్తం హైటెక్ టైప్ పెట్టాడు కదా. ఐస్ అన్ని క్లోజింగ్ ఓపెనింగ్ చాలా బాగుంది. ఎవ్రీథింగ్ వెరీ గుడ్. చాలా బాగుంది. కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం లడ్డూకు సంబంధించినటువంటి వేలం. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? ఉప్పుగూడ. ఎప్పటి నుంచి వస్తున్నావు బాలాపూర్ కి? ఫస్ట్ టైం. ఎట్లా ఉంది గణేశుడు? మస్తున్నాడా? తీసుకోపోతావా ఇంటికి? మీ గల్లీలో పెట్టి నా గణేశుని ఎట్లా ఎంజాయ్ చేసావు? మస్తు ఫుల్ ఎంజాయ్ చేస్తావా? డాన్స్ చేస్తావా? రైట్. చిన్నారులు సైతం ఇక్కడికి చేరుకొని చిన్నారులందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలని, వాళ్ళ ఆనందాలని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంకా తండోపతండాలుగా భక్తులు స్వామివారి యొక్క దర్శనం కోసం ఇంకా తరలి వస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా బ్రేక్ అనేది లేకుండా, లంచ్ టైం బ్రేక్ లేకుండానే పెద్ద మొత్తంలో ఉదయం నుంచి కూడా భక్తులు నిన్న ఆదివారం, శనివారం, శుక్రవారం విషయానికి వస్తే కనీసం ఇక్కడ మూర్తిని దర్శించుకోవడానికి 2 నుంచి 3 గంటల పాటు ఇక్కడ సమయం పట్టిందని కూడా భక్తులు చెప్తా ఉన్నారు. ఇక్కడ లడ్డు కోసం ఎక్కువగా బాలాపూర్ అంటే ఒక విశిష్టత, ఇక్కడ ఉన్నటువంటి లడ్డుకున్నటువంటి ఆ ప్రత్యేకత, ఆ లడ్డుని చూడడానికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటుంటే ఈసారి అయోధ్య రామ మందిర సెటప్ ని చూడడానికి మాత్రం భక్తులు పెద్ద మొత్తంలో అక్కడ యూపీలో ఉన్నటువంటి అయోధ్యని కనీసం చూడలేకపోయినా అందుబాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ రామ మందిర సెటప్ ని చూడడానికైనా కనీసం చివరి రోజు చూడడానికి భక్తులు అందరూ వచ్చారు. ఒక్కసారిగా ఆ సెటప్ నంతా కూడా ఇక్కడి నుంచి తొలగించేసి మొత్తం ఏర్పాట్లనంతా కూడా తీసేసి రేపు లడ్డూకి సంబంధించినటువంటి వేలం ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడంతా కూడా ఆ కోలాహలం సాగుతా ఉంది. ప్రస్తుతం టెంట్లంతా, కార్పెట్స్, ఇక్కడ వేసినటువంటి స్ట్రక్చర్, ఆ ఫ్లెక్సీలు, ఇన్ని రోజుల పాటు ఉన్నటువంటి మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడి నుంచి తొలగించి
రామమందిర రూపంలో ఉన్నటువంటి సెటప్ అంతా కూడా డిస్ట్రాయ్ చేసేసి దాన్ని డెమోలిష్ చేసి అంతా సెటప్ అంతా కూడా తొలగిస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. అయినప్పటికీ భక్తులు ఎక్కడ కూడా తాకిడి తట్టుకోకుండా తగ్గకుండా ఇంకా తరలి వస్తూ ఉన్నారు. ఒకసారి బాలాపూర్ రైట్ సైడ్ చూద్దాం. నిర్వాహకులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్స్ రైట్ సైడ్ విషయానికి వస్తే బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఖర్చు చేసినటువంటి వివరాలు, ఒక పక్క వచ్చినటువంటి ఆదాయం, మరో పక్క వారు చూపిస్తున్నటువంటి ఖర్చు. హనుమాన్ మందిరం మరియు లక్ష్మీ గణపతి మందిరం 28,55,000 ఈ మందిరానికి ఖర్చు చేశామంటూ కూడా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఈ ప్లకార్డ్ని ప్రదర్శించడం జరిగింది. తర్వాత 66,50,000 గణేష్ మండపానికి 130 గజాల స్థలం అంటూ ఒక ఖర్చు చూపియగా, కుందోది బాలాపూర్ హై స్కూల్ 1,45,000కు దీనికి ఖర్చు చూపించాము. తర్వాత వేణుగోపాల స్వామి దేవాలయం 1,12,000 రూపాయలు, మహబూబ్ నగర్ వరద బాధితులకు 1,00,000 రూపాయలు, పోచమ్మ మందిరానికి 34 లక్షలు, గణేష్ చౌక్కి 90,000, శివాలయం అభివృద్ధికి 1,36,000, మహంకాళి మందిరానికి 8,85,000, తర్వాత మల్లన్న మందిరానికి 1,00,000 రూపాయలు, కంట మహేశ్వర స్వామి మందిరం 3 లక్షలు, సీసీ కెమెరాల కోసం 1,55,000, పోచమ్మ మందిరానికి 3 లక్షలు, అయ్యప్ప స్వామి మందిరానికి 6 లక్షలు. మొత్తం ఇప్పటి వరకు జరిగినటువంటి ఖర్చు అంతా కూడా రౌండ్ ఫిగర్తో కలిపి కింద ఏర్పాటు చేయడం జరిగింది. అంత ఫిగర్ కూడా ఒక పక్క గుడికి వచ్చినటువంటి ఆదాయం, మరో పక్క గుడి తరపున పెట్టినటువంటి ఖర్చులు అంటూ కూడా ఆ లెక్కను ఓపెన్గా డాక్యుమెంట్ రూపంలో ఈ ప్రకటన ఇక్కడ భక్తులందరూ కూడా అర్థమయ్యే విధంగా కూడా ఈ ప్రకటన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి కాసేపట్లో కొన్ని గంటల్లో బాలాపూర్ గణనాథుడి యొక్క లడ్డూ వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇదే సెంటర్లో ప్రస్తుతం పూర్తిగా కాషాయ జెండాలు ఏర్పాటు చేసి ఆ కాషాయ జెండాల మధ్యలోనే స్వామివారి యొక్క రేపు దర్శనం పూజలు అయిపోయిన తర్వాత ఆ మూర్తిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ మధ్యలో సర్కిల్లో పెట్టి ఇక్కడగా లడ్డూ వేలం ప్రక్రియ స్టార్ట్ చేస్తారు. ఎవరైతే ఆ 16 మంది ముందుగా లడ్డూ వేలం కోసం వారి పేర్లను నమోదు చేసుకున్నారో, మళ్ళీ నూతనంగా 6 మంది కూడా పేర్లను నమోదు చేసుకున్న మొత్తం 22-25 మంది లడ్డూ వేలానికి వచ్చేటువంటి సభ్యులంతా కూడా రైట్ సైడ్లో ఒక వాహనంలో ఉంటారు. ఆ కాషాయపు జెండాలు పైన మీడియా అంతా కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా లైవ్ టెలికాస్టింగ్ కొనసాగుతా ఉంది. ఇక్కడ ఈ ప్లేస్లో భారీ వాహనంలో ఒక స్టేజ్ సెటప్ని తీసుకొచ్చి ఆ స్టేజ్ పైన లడ్డూ వేలం ప్రక్రియ సాగుతూ ఉంటుంది. ఇదే టైంకి ఈ హడావిడి ఒక పూర్తిగా భక్తులతో నిండిపోయి కనీసం ఇసుకేస్తే రాలనంతటువంటి పబ్లిక్ అంతా కూడా ఇక్కడికి చేరుకొని లడ్డూ వేలాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించడానికి తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కువగా దేశ ప్రజలందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి ఘట్టాని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బాలాపూర్ లడ్డూ ఒక విశిష్టత అయితే ఈసారి 2024లో అయోధ్య రామ మందిర సెటప్ని ఏర్పాటు చేసి అందరినీ ఆకర్షితులకు గురి చేసి పూర్తి స్థాయిలో జనాలనంతా కూడా ఆకట్టుకునేటువంటి మండప నిర్వాహకులు ఏర్పాటు చేశారు. చివరి రోజు కావడంతో ఇంకా బాలాపూర్ గణనాథుడు రేపటి నుంచి దర్శనానికి ఉండడు అనే ఒక విషయాన్ని తెలుసుకొని భక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకొని చివరిసారిగా భక్తులు స్వామివారిని దర్శించుకొని ఇక్కడి నుంచిగా రామమందిర సెటప్ని వీక్షించడానికి వస్తూ ఉన్నారు. కానీ రామమందిర సెటప్ని ఇక్కడి నుంచి కూడా ఇప్పటికే స్ట్రక్చర్ అంతా కూడా తీసేసి పూర్తి రేపటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు నిమగ్నమై ఉన్నారు స్టాఫ్ అందరూ కూడా. ఈ ప్రాంగణం అంతా కూడా రేపు ఉదయం 7 గంటలకు మండప నిర్వాహకులు, లడ్డూ వేలంలో పాల్గొనేటువంటి ప్రతినిధులు, ఎవరైతే 30 వరకు ఉన్నటువంటి లడ్డూ వేలందారులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ లడ్డూ వేలం అంతా కూడా ప్రత్యక్షంగా వీరంతా వీక్షించనున్నారు. ప్రస్తుతం బాలాపూర్ లడ్డు దగ్గరికి గణనాథుని వీక్షించేందుకు ఇంకా భక్తుల సంఖ్య తరలి వస్తూనే ఉన్నారు. సుమారు కిలోమీటర్ల మేరకు కూడా భక్తులు తరలి వస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. టైం దగ్గర పడుతున్న కొద్దీ భక్తుల తాకిడి పెరుగుతూ ఉంది, కానీ ఎక్కడ కూడా భక్తులు తగ్గినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపించట్లేదు. పోలీసులు కూడా
పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకు పురుషులకు సపరేట్ లైన్ కేటాయించి